ఇక్కడ ఉప్పల గ్రామంలో చిట్యాల ఐలమ్మ విగ్రహావిష్కరణ సందర్భంగా చిట్యాల ఐలమ్మ ఏ భూమి కోసమైతే ఆరాటపడిందో ఆనాడు మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి తన మరణంతో మరింత ఊతమిచ్చినటువంటి మహిళగా, అట్లాంటి మహిళలు ఇంకా తెలంగాణలో కొంతమంది ఉన్నారు. అందులో ఇంకొక ప్రముఖమైనటువంటి వ్యక్తి కొదురుపాక రాజవ్వ. విచిత్రం ఏమిటంటే ఈమె ఇంటి పేరు చిట్యాల, ఆమె ఇంటి పేరు కూడా చిట్యాలనే. అక్కడ చిట్యాల రాజవ్వ, ఇక్కడ చిట్యాల ఐలమ్మ. అట్లనే వాళ్ళిద్దరూ కూడా తెలంగాణ ఈ ప్రాంతంలో ఒక గొప్ప పోరాటానికి నాంది పలికినటువంటి మహిళలు. అయితే ఇక్కడ వాళ్ళ స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల మనం అందరం కలిసి ఐక్యంగా ఉద్యమాలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. విగ్రహావిష్కరణ చేసుకున్నాము అంటే ఆమె మన ముందుంచినటువంటి ఆశయాన్ని, మిగిల్చినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అని ప్రతినబూనడం. అందుకోసం తెలంగాణలో మిగిలినటువంటి ఏదైతే ఇక్కడ అపారమైనటువంటి వనరుల సంపద ప్రజలకు పంచాల్సినటువంటి అవసరం ఉందో, బహుజనులకు రాజ్యాధికారం రావాల్సినటువంటి అవసరం ఉందో, ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక పరిణామాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండి ముందుకు సాగితేనే వీళ్ళందరికీ సరైనటువంటి నివాళి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అందుకు తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆదివాసీ ప్రజలందరూ ఒకతాటి మీదకి వచ్చి ఒకే మాట మీద ఉండి ఐక్య పోరాటాలని ముందుకు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా, ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఇది, ఇట్లాంటి సందర్భంలో అందరం ఒకటవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అది జరగనట్లయితే నష్టపోయేది మనమే. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా ఈ జీవితకాలం సరిపోదు. రేపటి తరానికి ఒక మంచి సమాజాన్ని అందించాలన్నా, మంచి తెలంగాణను అందించాలన్నా మనమందరం ఒకటవ్వాలి. వీళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని కొనసాగించాలి. జై తెలంగాణ, జోహార్ అమరవీరులు.